అందరికి హాయ్ అండి. ఇప్పుడు మనం జర్నీ చేసే విధానాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మంచిగా మామూలుగా చిన్నపిల్లవాడు అయితే ఎట్లా అంటే సైకిల్ మీద ఎత్తాడు, ఎవరు కొంచెం మంచిగా పైసలు అంటే బైక్ మీద ఎత్తాడు, వానికి ఇంకా పైసలు ఉన్నాయి నేను గల్లీలో చూపించుకోవాలంటే ఒక కారు మీద ఎత్తాడు. ఎంగు కుర్రోడు అయితే మంచి కారు తీసుకొచ్చి గల్లీలో కట్టింగ్ కొడతారు, హైవేలో హై అవుతారు. ఒక్కొక్క రోడ్డు మీద చేసే ప్రయాణం ఒక్కొక్క ఫీల్తో ఉంటుంది. ఒక చిన్న బాట మీద ఓన్లీ ఒక సైకిల్ పోయేంత బాట మీద ప్రయాణం చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అట్లా మన ఇటు మెలక తిరిగి ఉంటాను అటు ఇటు ఆ కట్టింగ్ అన్నప్పుడు వేరే అనిపిస్తుంది. నువ్వు ఎంత హైవే మీద నడిపినా కూడా, ఎంత స్పీడ్ నడిపినా కూడా నీకు ఈ చుట్టూ రోడ్డు పక్క పోయి చెట్లున్న రోడ్లో నడిపినుకో నీకు ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. అంతేగానే కదా ఆ చెట్ల నుంచి వచ్చే గాడుపు, అక్కడో బండి అప్పుడప్పుడు వచ్చే ఆ వెలుగు, తర్వాత ఓన్లీ మన లైట్లే ఉంటాయి. మన బండి ఫోకస్ ఎంత కొడితే అంతవరకు ఆ రోడ్డు మొత్తం అవపడుతుంది. హైవే మీద అట్లుంటుంది. అన్నీ కొంచెం తల అటు ఇటు తిప్పినా ఇబ్బందే. ఇక్కడ నువ్వు మాట్లాడుకుంటూ ప్రకృతిని చూసుకుంటూ నిదానంగా పోవచ్చు ఈ రోడ్లో. చాలా వరకు అబ్జర్వ్ చేయండి మీరు. ఒక రోడ్డు ఒక విధానం. ఇప్పుడు చూడండి, నా బండి మొత్తం నా లైట్లో ఉన్నాయి. రోడ్ ఎక్కడ దాకా అక్కడ నా బండ్లే పడుతుంది. రిలాక్స్గా అటు ఇటు ఎంత చేసినా కూడా ఈ అటు ఇటు చెట్లు ఉన్న మార్గంలో ప్రయాణం చేస్తారు. ఎంతో మంచిది, ఎంతో ఫ్రీగా అనిపిస్తుంది మనసుకు కూడా. ఇప్పుడు ప్రయాణం చేయండి మంచిగా డే పూట లేకపోతే ఈవినింగ్ టైంలో మంచిగా ప్రయాణం చేయండి, మీకు మనసుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనండి. ఇక మా ఫ్రెండ్ అనిల్ నడుపుతాడు, చీకట్లో అవపడతలేడు, లైట్ ఎత్తా అండి. చూడండి, కొత్త షర్టు ఇవాళ వేసుకున్నాడు, సముద్రం కొన్నాడు కానీ ఇవాళ వేసుకున్నాడు. ఓకేనా అండి. ఎదురుగా లైట్ వస్తుంది, నా ఫోన్ కరెక్ట్ అప్పుడు. ఓకేనా, బాయ్.